శ్రీగురుభ్యో నమః. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీమాత్రే నమః. శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్య లహరిలోని శ్రీ రాజరాజేశ్వరీ దేవి స్వరూప ధ్యానంని తెలియచేసే 7వ శ్లోకం. క్వనత్కాంచీదామా కరికలభకుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత సరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాన్నః పురమథితురాహో పురుషికా. క్వనత్ కాంచీదామా సవ్వడి చేసే మొల నూలి గజ్జెలు. కరికలభ కుంభస్తనభర ఏనుగు పిల్ల కొంబస్థలం వంటి వక్షోజాల భారము కలది. మధ్యే పరిక్షీణ నడుము భాగంలో అత్యంత సన్ననిది. పరిణత శరశ్చంద్రవదన నిండు శరత్కాల పూర్ణిమ చంద్రుని వంటి ప్రశాంత ముఖమండలం కలది. కరతలైహి తన 4 చేతులతో ధనుః బాణాన్ పాశం శృణిం అపి చెరకు విల్లును పూల బాణాలను పాశమును అంకుశమును కూడా దధానా ధరించినదై పురమథన మానస ముకురం త్రిపురాసులను సంహరించిన పరమశివుని మనస్సనే అద్దంలో ప్రతిబింబించే అమ్మవారు. నహ పురస్తాత్ మన ఎదుట ఆస్తాం సాక్షాత్కరించుగాక ప్రసన్నురాలై నిలుసుగాక. ఈ శ్లోకం శ్రీ మాతా త్రిపుర సుందరీదేవి యొక్క ప్రత్యక్ష ధ్యాన శ్లోకం. ఉపాసకులు అమ్మవారిని మనస్సులో నిలుపుకోవడానికి ఈ రూపాన్ని ధ్యానిస్తారు. శంకరాచార్యుల వారు అమ్మవారి ఆయుధాలను రూపాన్ని వేదాంతపరమైన ప్రతీకలుగా వర్ణించారు. అమ్మవారి 4 చేతుల్లో ఉన్న ఆయుధాలు మన మనస్సు ఇంద్రియాలకు సంకేతాలు. పాశము అంటే తాడు, ఇది మనుషులలో ఉండే రాగం అనే భావానికి ప్రతీక. అంకుశము ఇది మనుషులలో ఉండే క్రోధం అనే భావానికి ప్రతీక. అమ్మవారు అంకుశంతో మనలోని క్రోధాన్ని నియంత్రిస్తుంది. ఇక్షుధనుస్సు చెరకు విల్లు, ఇది మానవుని మనస్సుకు సంకేతం. పుష్ప బాణాలు 5 పూల బాణాలు, ఇవి పంచతన్మాత్రలు లేదా పంచేంద్రియాలకు శబ్ద స్పర్శ రూప రస గంధ వీటికి ప్రతీకలు. పురమథన మానస ముకురం శివుని మనస్సనే అద్దం. నిర్గుణ నిరాకార బ్రహ్మమైన పరమశివుడు తనను తాను తెలుసుకోవడానికి తన చైతన్యాన్ని చూడటానికి ఒక అద్దం కావాలి. ఆ అద్దమే శక్తి జగన్మాత. శివుని శుద్ధ చైతన్యంలో దేవి రూపాంతరం చెంది సృష్టిగా భాసిస్తుంది. అందుకే అమ్మవారిని శివ మనోముకురం అని వర్ణించారు. మనస్సు అనే దర్పణాన్ని స్వచ్ఛంగా ఉంచుకుంటే అమ్మవారు మన హృదయంలోనూ సాక్షాత్కరిస్తుంది అనేది వేదాంత సారం. కొనత్ కాంచీదామ అంటే ధ్వనించుచున్న మొలనూలు గజ్జెలు, అంటే వీటికి చిన్న చిరు గజ్జెలు ఉంటాయి. ఇవి శబ్దం చేస్తాయి, అక్షరాలు శబ్దం చేస్తాయి. కాబట్టి అమ్మవారు అక్షర నిధి అన్నమాట. ఆమె పొట్ట నిండా అక్షరములే. ఈ విషయాన్ని స్ఫురింపచేయడం కోసం అమ్మవారిది ధ్వనించుచుండు మొల నూలు అని సూచించారు. కరికలభ కుంభస్తనభర అంటే గున్న ఏనుగు కుంభస్థలం వంటి వక్షోజాలు కలది. గున్న ఏనుగు తల అనగానే మనకు వినాయకుడు గుర్తొస్తాడు కదా. అమ్మవారికి గజముఖునికి ఏ సంబంధం? తల్లి కొడుకుల సంబంధం. కాబట్టి తన పిల్లవాడైన గజముఖునికి
పాలిచ్చుటలో కొద్దిగా వంగిన అమ్మవారి రూపభంగిమను స్ఫురింపచేస్తుంది. ఈ స్ఫురణము పూర్తిగా జగజ్జనని మాతృవాత్సల్యాన్ని సూచిస్తుంది. మధ్యే పరిక్షీణ అంటే అత్యంత సన్నముగా అమ్మవారి నడుము ఉంటుంది అర్థం. అంటే నాభికి దిగువన ఉండే అధోలోకాలను, ఎగువన ఉండే ఊర్ధ్వలోకాలను ఈ సన్నని నడుము సంధానపరుస్తుంది అని అర్థం. పరిణత శరశ్చంద్రవదన, అమ్మవారి ముఖము పరిపూర్ణ కళగల చంద్రుని పోలి ఉండును. అంటే ఇతర కళల చంద్రునితో కాదు. అందుకే ఆమె షోడశ కళాప్రపూర్ణ, అనగా పూర్తిగా 16 కళలు నిండిన పరిపూర్ణ స్వరూపము అని అర్థం. అందుకే ఈ శ్లోకాన్ని పరిపూర్ణ ధ్యాన శ్లోకము అన్నారు. ఉపాసన రహస్యాలు. మంత్రశాస్త్రం ప్రకారం యంత్రము రాగి లేదా పసిడి రేకుపై త్రికోణము, దాని చుట్టూ వృత్తము, దాని వెలుపల అష్టదళ పద్మము, దాని చుట్టూ చతురస్రము భూపురము చెక్కాలి. బీజాక్షరము హ్రీం లేక క్లీం లేక సౌహు. జప సంఖ్య ప్రతిరోజు 1000 సార్లు చొప్పున 12 రోజుల పాటు జపించాలి. నైవేద్యము క్షీరాన్నము అంటే పాల పాయసము, పులిహోర లేదా కొబ్బరి నీళ్లు. జపించినప్పుడు కలిగే ఫలితము ఫలశ్రుతి. శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రుభయము, నరదృష్టి, దిష్టి దోషాలు తొలగిపోతాయి. సర్వజన ఆకర్షణ, సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. కోర్టు కేసులు, ప్రభుత్వ సంబంధిత పనులలో ఉన్న ఆటంకాలు తొలగి అనుకూల ఫలితాలు వస్తాయి. అమ్మవారి ప్రత్యక్ష దివ్య దర్శనము లేదా స్వప్నంలో శుభశకునాలు కలుగుతాయి. క్వనత్ కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాన్నః పురమతితురాహో పురుషికా. నడుముకు ఉన్న మొలనూలి గజ్జెలు మధురంగా ధ్వనిస్తుండగా ఏనుగు గొన్న కుంభస్థలం వంటి వక్షోజాల భాగం చేత సన్నని నడుము కలిగి శరత్కాల పూర్ణిమ చంద్రుని వంటి ప్రకాశవంతమైన ముఖంతో తన 4 చేతులలో చెరకు విల్లు, పూల బాణాలు, పాశము, అంకుశములను ధరించి పరమశివుని మనస్సు అనే అద్దంలో ప్రతిబింబించే ఆ లలితా త్రిపురసుందరీదేవి మన కన్నుల ఎదుట సాక్షాత్కరించుగాక. ఓం తత్సత్. ఈ సౌందర్య లహరి సిరీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి తర్వాతి శ్లోకాల కోసం మన అనంత భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఏతత్ ఫలం శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి చరణారవిందార్పితమస్తు. స్వస్తి.